అంటే హోప్ ఒకటి ఉంటుంది కదా, ఇప్పుడు రియాలిటీ ఈ అంటే ఫస్ట్ మీరు అనుకున్నది ఎలాంటి విజయం వస్తుందని ఎంతవరకు నమ్మారు, అది ఇప్పుడు రియాలిటీలో రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ చూసినప్పుడు నేను బాగా కనెక్ట్ అయ్యానండి. శివ క్యారెక్టర్తో బాగా కనెక్ట్ అయ్యాను. అంటే నేను కూడా లైఫ్లో కెరియర్లో ఏదో స్ట్రగుల్ ఫేస్ చేసే వచ్చాను. సో దాని తర్వాత లవ్ స్టోరీ, నాకు లవ్ స్టోరీస్ అంటే పిచ్చి. సో ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీస్ చాలా తగ్గిపోయాయి. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా అనిపించింది. ఇది డెఫినెట్లీ థియేటర్కి తీసుకొని రావాలని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి వచ్చాను. రెవెన్యూస్ సక్సెస్ అనేది, అంటే రెవెన్యూ అనేది ఇంకా సక్సెస్ని ఫాలో అవుద్ది. సినిమా అంటే బేబీ లాంటి పెద్ద సక్సెస్లో కూడా నేను పార్ట్. సో రెవెన్యూస్ గురించి ఆలోచించలేదు. బట్ సౌండ్ మాత్రం అంత రేంజ్లో తీసుకెళ్లాలని గట్టిగా నమ్మాను. అదే బిలీవ్ చేసి ముందుకు అడిగేశాను. నాకు నిన్న మొన్న కూడా ప్రభాస్ గారి కెరియర్లో వర్షం సినిమా చాలా పెద్ద హిట్. సో నిన్న ప్రభాస్ గారే వర్షంతో అంటే లవ్ స్టోరీ అనే పాయింట్ మీద కంపేర్ చేశారు. ఇవాళ మార్నింగ్ కూడా మూర్తి గారు గీతాంజలి సినిమాతో కంపేర్ చేశారు. నిన్న వేరే వాళ్ళు కూడా చాలా లవ్ స్టోరీస్తో కంపేర్ చేసి చెప్తున్నారు. కానీ నిజంగా సక్సెస్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. లవ్ స్టోరీ, ముఖ్యంగా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వడం చాలా ఎంజాయ్ చేస్తున్నాను. జంజీ లవ్ స్టోరీస్ అవన్నీ, ఇప్పుడున్న జనరేషన్ జంజీ లవ్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటే ఇంత ఫీల్ గుడ్ సినిమా తీయడం అనేది. జెన్జీలు ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నారండి, తెలుగు సినిమాలు చూడడం మానేశారు. ఓటీటీల్లో, నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూస్తున్నారండి. ముందు వాళ్ళు థియేటర్కి వస్తే ఓ జెన్జీ లవ్ స్టోరీలు చేద్దామండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇప్పుడు ఈ సినిమా కథ అంటే మీరు ఇంటర్వ్యూలు, ప్రీ రిలీజ్లో ఇంటర్వ్యూల్లో ఏది మాట్లాడలేకపోయారు, యూ కుడ్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్. ఇక్కడ ఇప్పుడు మాట్లాడచ్చు కాబట్టి, డైరెక్టరు ఈ కథ చెప్పినప్పుడు సెకండ్ హాఫ్ ఇంత హెవీనెస్, ఆ క్యారెక్టరు నువ్వు చేయాల్సి ఉన్నప్పుడు అసలు హౌ డిడ్ యూ కన్సీవ్ యువర్ సెల్ఫ్? ఆ క్యారెక్టర్లో నువ్వు ఎట్లా ఊహించుకోగలిగావు సార్? ఫైనల్గా ఇప్పుడు మరి చెప్పొచ్చు, లాస్ట్కి ఒక టైటిల్ కార్డ్ వేసాం కదా సార్. ఎవరు కనెక్ట్ అవ్వరు సార్ దానికి? అందరం అంటే గుడ్ బైస్ అనేవి మన లైఫ్లో చాలా కామన్ సార్. ఏ మనిషి కనెక్ట్ అవ్వడు సార్. మనందరం మనుషుల్ని కోల్పోతాం, ఏదో పాయింట్లో కోల్పోతాం. అండ్ బేసిక్గా రేపేంటో నిజంగా మనకు తెలియదు సార్. ఈరోజే మన చేతిలో ఉంది. మనం ప్రేమించిన మనుషులకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఐ లవ్ యూలు చెప్పండి, థ్యాంక్ యూలు చెప్పండి, ముద్దులు పెట్టేసుకోండి, హక్ చేసుకోండి. ఎందుకంటే రేపు నిజంగా మన చేతిలో లేదు. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సడన్ గుడ్ బైస్, హ్యాండిల్ విత్ కేర్ అనేది లాస్ట్ కోట్. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అది ఎవరు కనెక్ట్ అవ్వని మనిషి ఎవరు ఉంటారు చెప్పండి? యా, సో ఐ ఫీల్ లైక్ దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఐ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అండ్ అంతే సార్. అంటే కాదు, గట్ ఫీలింగ్ రావాలి కదా. ఇప్పుడు నువ్వు ఈ క్యారెక్టర్ నేను పండించగలను 100% అన్న ఒక గట్ ఫీలింగ్ అసలు ఏ పాయింట్లో నువ్వు గెయిన్ చేయగలిగావు? సినిమా చూసే అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ది సెకండ్ హాఫ్ ఈజ్ టోటల్ ఎంత వాలటైల్గా ఉందంటే, యు ఆర్ సింకింగ్ సినిమాలో నీ క్యారెక్టర్ ఇన్ ది సెన్స్, బట్ యు పెర్ఫార్మ్డ్ సో వెల్. థ్యాంక్ యూ సార్. ఆ గట్ ఫీలింగ్ ఎలాగ అసలు జనరేట్ అయింది? డైరెక్టర్ చెప్పగానే అయ్యి బాబు ఇది ఎక్కడ గొడవ, అయ్యా బాబు హీరోయిన్ చచ్చిపోద్ది అంటున్నావు, లిప్ లాక్లు గట్ట అన్న ఫీలింగ్ రాకుండా వాట్ ఈస్ రియల్లీ గివిన్ యూ దట్ గట్ అన్నది నాకు అదే సార్. డెఫినెట్గా సినిమాలో కోర్ పాయింటే ప్రీ రిలీజ్ రివీల్ చేయిందే. బేసిక్గా గుడ్ బైస్ అనేదే సార్ మెయిన్ నాకు ఇన్స్పిరేషన్ ఈ సినిమా. నాకు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారనేది నాకు కాన్ఫిడెన్స్. అండ్ యాజ్ అ పర్ఫార్మర్ అంటారా, ఐ రియలీ వాంట్ బీ హంబుల్ అబౌట్ దిస్. బట్ ఆ గట్ ఫీలింగ్ నాకు 15 years నుంచి ఉంది సార్. గట్ ఫీలింగ్ ఏ రోజు పోలేదు, కాన్ఫిడెన్స్ ఏ రోజు పోలేదు, ఎప్పుడు డిప్ అవ్వలేదు. లేకపోతే చాలా నేర్చుకున్నాను సార్, చాలా నేర్చుకున్నాను. అండ్ ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ విత్ లాట్ ఆఫ్ క్లారిటీ. ఫెంటాస్టిక్. అది మన ధీరజ్ గారిని అడగాలి. ఈ టజల్ విత్ సెన్సార్ ఏముంది, ఏకి అందులో అసలు నాకైతే అర్థం కాలేదు.
అదే సార్ మా బాధ కూడా. ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదండి. డైరెక్ట్గా ఏమైనా ప్రైమ్ మినిస్టర్ గారు కాంటాక్ట్ అవ్వగలిగే స్కోప్ ఏమైనా ఉంటే చెప్పండి, వెళ్ళి మాట్లాడుతా. అంటే కాదు, మీరు ఎందుకు ఆర్గ్యూ చేయలేపారు? వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫర్ గివింగ్ యూ ఆర్గ్యూ చేయాల్సింది కూడా ఎవరితోనో తెలియట్లేదు సార్. అంటే ఇప్పుడు ఆ పోస్ట్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేస్తున్నారు, వాళ్ళ రూల్ బుక్ ఉంది. సో నేను వాళ్ళని అసలు తప్పు పట్టలేను. సో ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. వాళ్ళు మన కోసమే అక్కడ ఉన్నారు. అది ఇంకెవరితోనో మాట్లాడాలి సార్. అది ఆబ్వియస్లీ అంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము. నేను చాలా లాస్ట్ టైం ఇక్కడే ప్రెస్ మీట్ జరిగిన తర్వాత కూడా టైటిల్స్ రిజిస్ట్రేషన్ గురించి మీడియా సైడ్ నుంచి వచ్చిన సజెషనే నేను నెక్స్ట్ డే ఇమీడియట్గా నేను వాళ్ళని కలవడం జరిగింది. చెప్పాను, మీరు ముందే టైటిల్ రిజిస్ట్రేషన్ మేము ఎలా ఛాంబర్లో చేసుకుంటామో టైటిల్ సర్టిఫికేషన్ కూడా ఇచ్చేసేయండి, లేదా మాకు ఇది ఇబ్బంది అవుతుంది ప్రాబ్లము అంటే అసలు ఆ స్లాట్ లేదు మన దగ్గర అన్నారు. లేదు, ఇది ఒక సజెషన్గా తీసుకొని ఫర్దర్గా అయినా చెయ్యండి అనేది చెప్పాను. ఎందుకంటే నిజంగా సినిమాలో ఆ కాన్షియస్నెస్ మాకు ఉంది సార్. అంటే వల్గారిటీలో వెళ్ళినా, ఏదైనా బూత్ మాట్లాడినా, ఏదో బూత్ చూపించినా, టూ మచ్ ఆఫ్ రొమాన్స్ చూపించిన జనాలు రారు అనేది మాకు తెలుసు. అది కాన్షియస్గా మైండ్లో పెట్టుకొనే మేము సినిమాలు చేస్తున్నాం. బట్ ఇప్పుడు లవ్ అనేది చూపించినప్పుడు ఒక చిన్న ముద్ద అయితే ఉంటుంది ఇవాళ జనరేషన్లో. సో కథ పరంగా తీసిన విధానంలో మేము ఎక్కడ తప్పు చేయలేదు. జస్ట్ టైటిల్ దగ్గర పర్సెప్షన్ వాళ్ళది వేరే ఉండింది, మాది వేరే ఉండింది. మేము అంత బూత్ అయినా అనుకోవట్లే కపుల్ ఫ్రెండ్లీ అని. బట్ వాళ్ళకి వేరే నామ్స్ ప్రకారం వాళ్ళకి వేరేలాగా అనిపించింది అది. దీనికి సొల్యూషన్ ఏంటి మాకు తెలియదు. చాలామంది మీడియా మిత్రులు, జర్నలిస్టులు కూడా మెయిల్స్ పెట్టారు మా కోసం, మాకు సపోర్ట్ చేస్తూ మీరు ఇప్పటికైనా రివైవ్ చేసి ఇమీడియట్గా ఏ సర్టిఫికేట్ తీసేసి యూబై ఇవ్వండి అని మెయిల్స్ పెట్టారు. కానీ అది ఎవరితో మాట్లాడాలి, ఎలా ఫైట్ చేయాలి, ఎలా ఇది చేయాలి అంటే వీఆర్ ఫిలిం మేకర్స్. మనం ఇప్పుడు వెళ్ళి ధర్నాలు చేయలేం కదా సార్. మనం రిక్వెస్టే చేసుకోగలుగుతాం. సో ఈ సినిమా మాకు ఒక 2 వారాలు 3 వారాలు రన్ తర్వాత మాకు అయిపోద్ది. బట్ ఈ ప్రాబ్లం ఇంకో సినిమాకి వస్తూనే ఉంటుంది. మరి మీరు దిల్ రాజు గారిని అప్రోచ్ అవ్వలేదా బింగ్ ది ఎఫ్డిసి చైర్మన్ ఇలాగ ఇండస్ట్రీ పర్సన్గా? అంటే అది సెంట్రల్ బోర్డు అని అన్నారు సార్. అది అడిగాను సార్. అడిగితే ఇక్కడ కాదు, బాంబేలో నుంచి వచ్చినప్పుడు మేమేం చేస్తాం అన్నారు సార్. ఓకే ఓకే. అది అందుకే చెప్తున్నాను, సెంట్రల్ డైరెక్ట్గా మోడీ గారు కాంటాక్ట్ అని ఇస్తే వెళ్ళి కూర్చొని ఇది సార్ మా ప్రాబ్లం అని చెప్పి, అంటే ప్రాబ్లీ నాకు తెలిసి మనమే కాదు అన్ని వేరే స్టేట్ లాంగ్వేజెస్లో కూడా ఇది ఫేస్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నాను. అంటే మనకంత నాలెడ్జ్ లేదు, కానీ ఈ ఇయరే మన దగ్గర ఇప్పుడు 5 సినిమాల వరకు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాయి. అండ్ పెద్ద సినిమాలు కూడా వేరు సార్, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. చిన్న సినిమాలు అంత ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ప్రమోషన్కి మనం పెట్టుకున్న బడ్జెట్ సగం ఖర్చు అయిపోయిన తర్వాత రిలీజ్ ముందు వచ్చి ఇలాంటివి షాక్స్ తగిలితే ఏం చేయలేము సార్. నిజంగా మా సినిమాకి ఆ యూబైఏ రాకపోవడం వల్ల రెవెన్యూ నేను సగానికి సగం కోల్పోయాను సార్. కానీ ఇప్పుడు నేను ఆ మాట చెప్తే ఏమంటారు, మేము అడిగామా నేను డబ్బులు ఎక్కువ పెట్టమని, మేము అడిగామా నేను ఎక్కువ పెట్టి కొనమని, లేదా ప్రొడ్యూసర్స్నైనా మేము అడిగితే మేము ఖర్చు పెట్టావా, ఇవన్నీ ఇంకా అన్నెసరీ టాపిక్స్. కానీ జెన్యున్గా యూబైఏ వేయకపోవడం వల్ల, ఎందుకంటే పిల్లలు హాలిడేస్ సార్, వాళ్ళ శివరాత్రి, అందరూ పిల్లల్ని ఇంట్లో వదిలేసి అయితే వెళ్ళరు కదా సార్. ఫ్యామిలీస్ వెళ్తారు, పేరెంట్స్తో వెళ్తారు. అంటే మనకి ఏ సర్టిఫికేట్ అని ఒక రాంగ్ ముద్ర వేసి మనని బయటకు పంపించారు సార్. ఏం చేయాలో తెలియట్లే. బట్ రెవెన్యూ అయితే డెఫినెట్లీ మాకు సగానికి సగం లాస్ ఉంది. ఎంత అప్రిషియేషన్ వచ్చినా దానికి తగ్గ రెవెన్యూ మేము చూడలేకపోతున్నాం. అది సార్. కానీ బట్ ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఏ కాంట్ స్టాప్ యూ, ఏ కెనాట్ స్టాప్ యూ 100%. అండ్ ఆల్ ఆఫ్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ గుడ్ లక్. రాజు గారు మంచి సినిమా తీశారు. అండ్